శ్రీ మాత్రే నమః. అమ్మ మాట బంగారు బట ఛానల్కి స్వాగతం. ఇది మనము సంక్రాంతి పండుగకు ఎంతో ఇష్టంగా చేసుకునే నువ్వుల లడ్డుల రెసిపీ నేను చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: కిలో నువ్వులు, కిలో బెల్లము, 2 స్పూన్స్ నెయ్యి. ఈ నువ్వులు ముందు శుభ్రం చేసుకొని నీళ్ళతో కడిగి నేను ఆరబెట్టుకున్నాను. ఒక ఫ్యాన్ కింద గంట సేపట్లో ఆరిపోతాయి. ఆరిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నువ్వుల లడ్డులు చేయడానికి చాలామంది భయపడుతూ ఉంటారు, సరిగా వస్తాయో రావో అని. నేను చెప్పిన ప్రకారం చేసే పద్ధతిగా మీరు చూసి అలాగే చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తాయి నువ్వుల లడ్డులు. ఇది సిమ్లో పెట్టి మెల్లిగా వేయించుకోవాలి. చాలామంది నువ్వుల లడ్డులు చేయడానికి భయపడుతూ ఉంటారు. నువ్వులు ఎలా వేయించాలి, పాకం ఎలా పట్టాలి, పాకం ఎక్కువ అయితే కూడా గట్టిగా వస్తాయి, నువ్వులు సరిగా వేయించకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి. కొంచెం ఒక్కోసారేమో బెల్లం కారిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి నువ్వులు బాగా వేయించుకోవాలి. ఇంకోటి ఏంటంటే నువ్వులు వేగిన తర్వాత లడ్డుకి కరెక్ట్గా రావాలంటే ఇలా మెదిపి చూడాలి. ఇలా మెదిపితే పొడి రావాలి, పొడి వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. అప్పుడు పొడి వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసుకొని పాకానికి రెడీ చేసుకోవాలి. ఇంకా కొంచెం ఒక 20 to 25 మినిట్స్ పట్టింది నాకు వేయించడానికి. ఇలా పొడి వచ్చే వరకు ఇలా మెదిపితే ఇలా పొడి రావాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ పాకానికి గిన్నె పెట్టి నేను కొన్ని నీళ్ళు పోస్తున్నాను. ఒక హాఫ్ గ్లాస్ అంతా. నువ్వులు కదా, కిలో బెల్లం తీసుకున్నాను. కొంచెం ఎక్కువ వేసినా కానీ బెల్లం ఎక్కువ పాకమై కారిపోతాయి లడ్డులో నుంచి. అందుకే కరెక్ట్గా వేసుకుంటే కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు బెల్లం దంచి పెట్టుకున్నాను కదా ఆ నీళ్ళలో బెల్లము చాకుతోనైనా కోయచ్చు, దంచి నేనైతే దంచాను. ఇది నీళ్ళలో వేసాను కదా, కొంచెం సేపు ఒక 10-15 నిమిషాలు పడుతుంది పాకం రావడానికి. సంక్రాంతి పండుగకి నువ్వుల లడ్డూలు ఎంతో ఇష్టంగా తింటారు కదా పిల్లలు అందరము. చాలా బాగా వస్తాయి, అందరు అంటారు కూడా బాగా వస్తాయి మీకు చేస్తే అని. ఇలా చేసి చూడండి, మీకు కూడా బాగా వస్తాయి నువ్వుల లడ్డూలు. ఇదే కొలతలతో చేసి చూడండి. నువ్వులు వేయించడంలో, పాకం పట్టడంలో ఉంటుంది. ఇప్పుడు బెల్లం కూడా తెల్లది ఉంటుంది, వేరే కొంచెం కలర్ ఉంటుంది, అది తీసుకోకూడదు. ఇలా గోధుమ రంగులో ఉండే బెల్లము తీసుకోవాలి. స్వీట్ ఉంటుంది ఇది. అదేమో తెల్లగా ఉండేది ఉప్పు ఉంటుంది అందులో, అది సరిగా రాదు. ఈ బెల్లం ఇలా కలరు ఉంటే బాగుంటుంది. ఈ కలర్ గంధం కలర్ లాగా ఉంటుంది కదా, బాగుంటుంది. ఇదైతే 10 నిమిషాలలో వచ్చేస్తుంది పాకము. పాకం రాగానే మనం నువ్వులు వేసుకొని కొద్దిసేపు కలిపి. అప్పట్లో అయితే మాకు భయం వేస్తుండే, రావేమో అని వేడి మీదనే కట్టేస్తుంటాం అనమాట, చేతులు ఎర్రగా అయిపోతుండే. ఇప్పుడు కొద్దిసేపు చేస్తూ ఉంటుంటే మనకు అర్థమవుతుంటుంది. కొద్దిసేపు ఆగి కొంచెం గోరెచ్చగా అయిన తర్వాత చేసి లడ్డూలు చేస్తూ ఉండాలి. మళ్ళీ చల్లగా అయిందనుకో మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టి వేడి చేస్తే వచ్చేస్తాయి. ఇలా ఉడుకుతూ ఉంది కదా, నేను ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకున్నాను. మనకు పాకం ఎలా వచ్చింది, కరెక్ట్గా వచ్చిందా లేదా తెలుసుకోవడానికి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం కొంచెంగా మనం నీళ్ళల్లో వేసి చూడాలి. పాకం వచ్చిందనుకో ఇలా నీళ్ళలో వేయాలి. ఇలా కింద కూర్చొని మనకి ఇట్లా అంటే రాలేదన్నమాట. ఇప్పుడు ఉండ రాలేదు కదా, ఇంకా కొంచెం రావాలి. కలుపుతూ ఉండాలి మాడిపోకుండా. ఎనిమిది నుంచి 10 నిమిషాలు పట్టింది. ఇప్పుడు మరీ ఒకసారి నీళ్ళలో వేసి చూద్దాం ఉండ వస్తుందా. వచ్చేసింది. ఇట్లా కడితే నీళ్ళలోకి తీసి ఇలా అంటే లడ్డులాగా రావాలి. ఇట్లా
ఇప్పుడు కరెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు పాకం వచ్చేసింది కదా, ఇప్పుడు త్వరగా ఈ నువ్వులు మనము పాకంలో వేసేసుకుందాం. కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలి. కొంచెం ఒక 2 minutes స్టవ్ సిమ్లో పెట్టే మొత్తం. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. ఇష్టం ఉన్న వాళ్ళు ఇలాచి పొడి కూడా వేసుకోవచ్చు. ఇలా గిన్నె కత్తుకుంటుంది కదా, మొత్తం అని కలిపేస్తే అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకో. ఒక 5 నిమిషాలు దింపిన తర్వాత వేడిగా ఉంటుంది కదా, రాదు, కొంచెం నీళ్ళల్లో ఇలా చేతులు అద్దుకొని ఇలా చెంచాకు తీసుకోవాలి. తీసుకొని వేడిగా ఉంది, కొంచెం చల్లారితే మళ్ళీ గట్టిగా అయిపోతాయి కదా, అందుకే కొంచెం ఇలా ఇలా అనుకుంటూ. మా అమ్మాయి కట్టేసింది ముందే, ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు చలికాలం కనుక ఏం అనిపించదు మనకు అంత వేడిగా. అదే ఎండాకాలంలో అయితే చేతులు రెడ్గా అయిపోతాయి. మాకు ఫస్ట్లో తెలియకుండా ఇట్లా వేడి మీదనే కట్టేస్తుంటాం అనమాట, ఎర్రగా అయిపోతుండే చేతులు. ఒకసారి పెళ్ళైన కొత్తలో ఇలాగ చేద్దామని చేశాను, గట్టిగా వచ్చినాయి. మా ఆడపడుచు వాళ్ళు అన్నారు, ఇలా తీసుకొని ఇలా కొట్టాలా అని అన్నారు. గట్టిగా గోడకేసి కొట్టాలా, ఇవి ఎలా తినాలి అన్నారు. అలాంటిది ఇప్పుడు ఇంత బాగా వస్తున్నాయి. అప్పుడు అలా చేస్తుంటే మీరు కూడా ఇలా చేస్తూ ఉంటుంటే వస్తాయి ఏదైనా కానీ. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది చూడండి. మా ఆయన మా ఆడపడిచే వాళ్ళు ఎక్కిరిచ్చారనమాట, గోడకేసి కొట్టాలా, ఎలా తినాలి ఇది ఇంత గట్టిగా చేసావు అని. చిన్నగా అంటే చిన్నగా, పెద్దగా మన ఇష్టం, ఏ సైజ్ అయినా కట్టుకోవచ్చు. వేడిగా ఉంటాయి కదా, చిన్న చిన్నగానే వస్తాయి. కదిలియకూడదు, ఇవి కట్టి పెట్టగానే తీస్తే, వేడి మీద తీస్తే అవి విరిగిపోతాయి. కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ పక్కకు చెప్పొచ్చు. నేను కొన్నే కడతాను లడ్డూలో, మా అమ్మాయి కట్టేస్తుంది. ఇంకా వేడిగా ఉంది లోపల, నువ్వులు బెల్లం కదా పాకము, అటు నువ్వులు వేడిగా ఉన్నాయి, ఇటు పాకము వేడిగా ఉంది కదా. చూసారా, నీళ్ళల్లో అద్దుకుంటూ నేను మా అమ్మాయి వేడివేడిగా కట్టేసాము. ఇప్పుడు లాస్ట్కు కొద్దిగా ఉంది, మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి కొంచెం వేడి చేద్దాం, గోరెచ్చగా చేసి అంత కట్టేస్తే అయిపోతుంది. చూసారుగా, పర్ఫెక్ట్ అనుకుంటే పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇదిగో చూడండి, ఇప్పుడే ఈజీగా వచ్చేస్తున్నాయి, అతుక్కోవట్లేదు కూడా, బెల్లం కూడా కారట్లేదు, నువ్వులు కూడా మంచిగా వేగాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. నేను మా అమ్మాయి కట్టాము, త్వరగా అయిపోయింది. ఇంత ఈజీగా వస్తుంది. కరెక్ట్గా నేను చెప్పిన ప్రకారంగా టిప్స్ ఫాలో చేయండి, అలాగే ఇలా కరెక్ట్గా వస్తాయి, పర్ఫెక్ట్గా ఉంటాయి. మీరు కూడా ఈసారి సంక్రాంతి పండుగకు ఇలాగే చేసి చూడండి, చాలా బాగుంటాయి. చూసారు కదా, నేనైతే కిలోలో 75 వరకు వచ్చాయి. కొన్ని పెద్దగా, కొన్ని చిన్నగా. నేను మా అమ్మాయి కట్టాము కదా, ఇలా వచ్చాయి. అమ్మ మాట బంగారు బాట ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళంతా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంక్రాంతి పండుగకు మీరు కూడా ఇలా నువ్వుల లడ్డు నేను చెప్పిన ప్రకారంగా ఇలా చేస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో పిండి వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. శ్రీ మాత్రే నమః.